హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అమ్మ, అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యము సజీవమైనదే, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే మరింత వాడగలిగిన ఖడ్గము. ఆ వాక్యము మనము ధ్యానం చేస్తున్నప్పుడు చక్కగా వచనాలు చూస్తూ ప్రభు మనకు తెలియజేస్తున్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొలసీలకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాసినప్పుడు కొలసీ యొక్క సంఘము అనేక విషయాల్లో కూడా మరి దైవ సంబంధమైన వాటిపైన మనసు ఉంచుకోవాలని, దైవ సంబంధమైన వాటిపైన అనగా పరలోక సంబంధమైన వాటిపైన ఎక్కువ మనసు పెట్టుకోవాలని, అక్కడ దేవుడు కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని చాలా విషయాలు ఇప్పుడు చదువుతూ ఉండగా మనం విన్నాం. కొలసీ పత్రికలో ఆ సంఘం వారు దైవాశక్తి కలిగిన వారు. ఏ ఆసక్తి? దైవాశక్తి కలిగిన వారే. కానీ దేవుని కూర్చిన విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి బాగా కలిగిన సంఘమే. కానీ అది తెలుసుకోవడానికి కొన్ని విడిచిపెట్టాల్సిన ఉన్నాయి. అవి విడిచిపెట్టే పరిస్థితులు లేదు. నేడు చాలా సంఘాలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మన సంఘంతో కూడా కలిసి చెప్తున్నా, దైవాశక్తి కలిగి మనం ఉన్నాము. కానీ ఆ దైవాశక్తి, దేవుని సంబంధమైన మర్మాలు, దైవ మర్మం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రణాళికలు ఏమిటో, దేవుని ఆలోచనలు ఏమిటో, ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఆసక్తి మనలో ఆత్మీయంగా రగులుతున్నప్పటికీ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోవటం వల్ల దాని గురించి తెలుసుకోలేకపోతాం. అటువంటి పరిస్థితిలో నేడు మన సంఘాలన్నీ ఉన్నాయని మరొకసారి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మొదటి వచనం మీరు చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. మన క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే అంటాడు. ఎప్పుడు క్రీస్తుతో మనం లేపబడ్డాం? పోనీ ఆయనలో మనం సిలువేయబడ్డామా? ఆయనలో కొరడా దెబ్బలు తిన్నామా? ఆయనలో పోనీ మేకులు కొట్టబడ్డాయా మనకి? పోనీ ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, మనకి పెట్టారా? పోనీ ఆయన పొందిన శ్రమలో ఒక పావంతైనా మనం పడ్డామా? పోనీ ఆయనతో సిలువేయబడలా, ఆయనతో సమాధి చేయబడలా, ఆయనతో హింసలు పొందలా, ఆయనతో మరణం కూడా మనము
జయించలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే పౌలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా ఎలా లేపబడి ఉన్నామని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణము పునరుద్ధానమునకు సూచనగా మనకు ఆజ్ఞగా ఇచ్చిన బాప్తిస్మంలో మనం ఏం చేసామంటే, క్రీస్తుతో పాటు మనము కూడా మృతులై సమాధి చేయబడి తిరిగి మనము లేపబడ్డాం. అవునా కాదు? అవునా కాదండి? ఇప్పుడు ఎప్పుడైతే మనం లేపబడ్డాం, జీవించు వారము ఇక మీదట మనము కాదు, కానీ ఎవరు జీవిస్తున్నారు మనలో? ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన క్రీస్తుతో లేపబడ్డాం, మేము కూడా ఆయన మరణ పునరుద్ధానంలో మేము కూడా ఉన్నామండి, మేము కూడా దానికి పాలుభాగస్తులుగా మేము ఉన్నామండి అని మనం చెప్తున్నాము. కానీ దానికి నిదర్శనం ఏంటి? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అని చెప్తున్నాం, మైక్ పట్టుకొని చెప్తున్నాం, బాగానే ఉంది. నేను క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాను, అది కూడా చెప్తున్నా, అది బాగానే ఉంది. నేను క్రీస్తుతో కూడా పునరుద్ధానుడిని అయ్యాను అని చెప్తున్నాం, బాగానే ఉంది. ఏంటి దానికి నిదర్శనాన్ని నిన్ను అడిగితే, లేకపోతే నన్ను అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం ఏమైనా ఉంది? ప్రభు ఆ పౌలు ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పైనున్న వాటినే వెదుకుడి. క్రీస్తుతో కూడా పునరుద్ధానము చెందిన వాడు ఎవరైనా సరే పైనున్న వాటినే వెతుకుతాడు. నువ్వు భూ సంబంధమైన వాటిపైన ఎక్కువ మనసు పెట్టుకుంటున్నావు అనుకో, నువ్వు క్రీస్తుతో లేపబడుతున్నాను, నేను క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నానని చెప్తున్నావంటే ఆ మాట ముమ్మాటికి అబద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా లేపబడ్డానని చెప్తున్నావంటే నువ్వు దేని మీద మనసు ఎక్కువ పెట్టుకున్నవాడు అవ్వాలి? భూ సంబంధం. నేను క్రీస్తుతో లేపబడ్డాను అని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. నువ్వు క్రీస్తుతో లేపబడ్డావని నువ్వు చెప్తున్న సాక్ష్యం నిజమా అబద్ధమా అది అని నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, నువ్వు దేన్ని వెతుకుతున్నావు అన్న, నువ్వు వెతికిన దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు క్రీస్తుతో నువ్వు లేపబడ్డావని నువ్వు చెప్తున్నావు కదా, ఆయన మరణ పునరుద్ధాలో పాలుభాగస్తులు అయిపోతున్నారు, ప్రభు వల్లనే చక్కగా పాల్గొంటున్నారు, బాగానే ఉంది. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? భూ సంబంధమైన వాటిపైన నీ మనసు ఎక్కడుంది? పరలోక సంబంధమైన వాటి రెండిట్లో ఏది? నీ మనసు దేని మీద పెట్టుకున్నావో దానిని బట్టి నువ్వు క్రీస్తుతో పాలువాడవయ్యావా లేదా అనేది తెలుస్తుంది. నీ మనసు భూ సంబంధమైన వాటిపైన పెట్టుకొని నేను క్రీస్తుతో కూడా పునరుద్ధానం చెందాను, నేను క్రీస్తు మరణ పునరుద్ధానంలో నేను కూడా ఒకడిని, నేను కూడా సంఘంలో ఒక సభ్యుడిని, నేను కూడా ఏమంటారు ఆ యొక్క ఆయన చేసిన ఆ త్యాగంలో నేను కూడా పాలుపొంగులు పొందినట్లే. ప్రభు వల్ల కార్యక్రమం ఉంటుంది మనకి ఆదివారం. ప్రభు వల్ల మనం పాలుబొంపులు పొందినప్పుడు ఆయన శరీరమును మనం తీసుకుంటున్నప్పుడు, ఆయన రక్తంలోనే మనం తాగుతున్నప్పుడు మనము కూడా ఆయన పడిన శ్రమల్లోనూ ఆయనలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకుంటున్నాడు. దాని అర్థం అదే కదా, అర్థం అదే కదా. కానీ ఆ సోయి లేకుండా కూడా అందులో పాల్గొన్న దరిద్రులు ఉన్నారు, కాదనట్లేదు. అలాగే మరొకరు కూడా ఉన్నారు. ఏంటో తెలిసిన అండి, మరొకరు కూడా ఉన్నారు. ఏంటో తెలుసా? నేను క్రీస్తుతోనూ మరణ పునరుద్ధానాల్లో నేను సాక్ష్యమే, నేను పాలిభాగొస్తున్నానని తెలిసిన భూ సంబంధమైన వాటిపైనే మనసు పెట్టుకొని జీవించడం, ప్రభుతో మనం పాలిభాగస్తులమని చెప్పటానికి అది నిదర్శనం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట అర్థమైందో లేదో కానీ, మనము పైనున్న వాటిని వెతికిన వారమైతే, మనం పైనున్న వాటిని వెతికిన వారమైతే క్రీస్తుతో కూడా మనం నిజంగా, గట్టి చెప్పండి, క్రీస్తుతో కూడా నిజంగా మనము లేపబడిన వారమని అర్థం. ఎప్పుడు తెలుస్తుంది నువ్వు క్రీస్తుతో కూడా లేచావు? సరే, క్రీస్తు పునరుద్ధానం వేయడాన్ని నువ్వు సాక్ష్యం ఎక్కడిచ్చినట్టు తెలుసా? క్రీస్తు సిలువలో నీ కోసం మరణించాలని నువ్వు సాక్ష్యం ఇచ్చాడు, దానికి సాక్షి నేను అని నువ్వు చెప్పాలంటే నీలో మాకు కనబడాల్సింది, లేకపోతే నాలో నీకు కనబడాల్సింది ఏంటంటే పైనున్న వాటిని వెతకాలి. దేన్ని చెప్పండి? దేన్ని? ఇంకా భూ సంబంధమైన వాటిపైన. భూ సంబంధమైన అంటే ఏంటి? మచ్చుకునాలి చెప్పండి. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకున్న కూడా అని అంది. ఇప్పుడు భూ సంబంధమైన అంటే ఏంటి?
డబ్బు, ఆస్తి, బంగారం, ఈ లోక సంబంధమైనవి, లోక సంబంధమైన ఆనందాలు, లోక సంబంధమైన ఆకర్షణలు, లోక సంబంధమైన బంధుత్వాలు, లోక సంబంధమైన రక్త సంబంధాలు, లోక సంబంధమైన ఏమంటారు స్థలాలు, పొలాలు, ఆస్తులు పెంచుకుంటా పోతాం. లోకంలో ఉండే ఆనందాలు, ఎంజాయ్మెంట్లు ఉండేది కొంతకాలమే కదా, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం. దీన్ని ఏమంటారు? ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తురాట్లేదు కానీ చాలా ఉన్నాయి. భూ సంబంధమే, భూమి మీద నీకు అవసరమైనవన్నీ, భూమి మీద నీకు ఉండాల్సినవన్నీ, ఉండేవన్నీ అవన్నీ భూ సంబంధమైనవి. దాని మీద నువ్వు మనసు పెట్టుకుంటే చాలు, నువ్వు భూ సంబంధమైన వ్యక్తివే. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి ఎక్కడుందంటే చెప్తే తెలుసులమ్మా, మన పౌరస్థితి ఎక్కడుంది? మన ఆధార్ కార్డు ఎక్కడుంది? ఎక్కడుంది మన ఆధార్ కార్డు? మన ఆధార్ కార్డు ఎక్కడుంది? ఈ భూమి మీద ఉన్న ఆధార్ కార్డు భారతదేశంలో మనకి ఇక్కడ ఉంది. కానీ పరలోక వాసులు మనము అని అన్నాడు పౌలు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు. పౌరస్థితి అంటే మన గుర్తింపు కార్డు పైన ఉంది, అసలు అక్కడ మన యాత్రికులు భూమి మీద. మరి పౌరస్థితి పరలోకమంది ఉంది అన్నప్పుడు నువ్వు దేని మీద మనసు పెట్టుకోలే? మరి దేని మీద పెట్టుకుంటున్నావు? ఇక్కడ రావాల్సిన ఇల్లు మనకు రాలేదనో, ఇక్కడ రావాల్సిన స్థలం మనకు దక్కలేదనో, ఇక్కడ రావాల్సిన బంగారం నాకు రాలేదనో, ఇక్కడ రావాల్సిన బెనిఫిట్ నాకు రాలేదనో, ఆ పథకం నాకు రాలేదనో, ఈ పథకం నాకు రాలేదనో బుర్ర పాటు చేసుకొని జుత్తు పీక్కొని పిచ్చోళ్ళకి అయిపోతామా? అలాగ అయిపోవంటే నీ మనసు ఎక్కడుంది? యేసుక్రీస్తు ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ధనం ఎక్కడుండునో వాడి మనసు కూడా ఎవడికి? ధనవంతుడు అన్నవాడికి, ధనాపేక్ష కలిగిన వాడికి, ధనవంతుడు అనట్లేదు, ధనాపేక్షుడు అన్నవాడికి ధనం ఎక్కడుండునో వాడి మనసు కూడా అక్కడే ఉంటుందట. ఏదైనా సరే అపరిమితంగా దాని మీద మనం ఎక్కువ మనసు పెట్టేసుకున్నాం అనుకోండి, అది భూ సంబంధమైనదే. నీ పరలోక సంబంధమైన వాటిపై నువ్వు మనసు పెట్టుకుంటే అది ఎన్నటికీ వృధా కాదు. అవి స్థిరంగా ఉంటాయి కనుక వాటి మీద మనసు పెట్టుకోండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉండి పాడైపోయే వస్తువులు ఏమన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నాను అనుకోండి, అది నీకు తెలిసినా దానికి ఎక్కువ ధరతో కొన్నావు అనుకో, ఎటువద్ది? నీ ధనం వృధా అయినట్టే కదా. అది కాస్త ఆగి ఎక్కువ మన్నిక వచ్చే వస్తువు పైన నువ్వు డబ్బులు పెట్టినా ఒక అర్థం ఉంటుంది. యూజ్ అండ్ త్రో వస్తువు మీద నువ్వు ఎక్కువ డబ్బు పెట్టినా డబ్బు వ్యర్థమే, ఆ వస్తువు కూడా నీ దగ్గర ఎక్కువ కాలం వాడి కొద్ది దాన్ని మనకి తగ్గిపోతుంది. అలాగే మన పరలోక సంబంధమైన వాడిపైన కనుక మనసు పెట్టుకుంటే అక్కడ అవన్నీ నిత్యములు, అనిత్యములు కావవి నిత్యములు కనుక అవి మనకు లభిస్తాయి. ఈ భూమి మీదవన్నీ కూడా ఏంటది? అశాశ్వతమైనవి. దేని మీదవి? ధనవంతుడు లాజరు గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ధనవంతుడైన వ్యక్తి వాడికి కలిగినది అంతటి బట్టి ఏం ఆలోచిస్తున్నాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇంక నీకేం కావాలి? నీకు సరిపోయినంత డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సరదా సంతోషాలు అన్నీ ఉన్నాయి, ఇంక నువ్వు హాయిగా సంతోషంగా నువ్వు జీవించు అని చక్కగా బతుకుతున్నాడు. హాయిగా లగ్జరీగా బతుకుతున్నాడు. అతని బ్రతుకు లగ్జరీ బతుకు. ఈరోజు అనేక మందికి లగ్జరీ కావాలి. లగ్జరీ ఏం కావాలి? లగ్జరీకి మీరు ఏంటంటే వ్యతిరేకమా అని నన్ను అడిగాను అనుకోండి, ఎవడేనా వాక్యం ముందు పెట్టి నేను చెప్తాను, గట్టిగా చెప్తాను. లగ్జరీగా బతకడం అనేది దేవుని వాక్యమునకు అది విరుద్ధమైనది. నీకుండేదానికంటే ఎక్కువ ఉన్నదా? ఉంచుకో, దాన్ని పేదలకు పంచిపెట్టు, నీకు కలిగిన దాంట్లో కొంత పెట్టు. ఉండిన దానికంటే ఎక్కువే ఉందా?
ఆ ఎక్కువ దాంట్లో పెట్టు, పేదలకు పెట్టు, ఆకలితో ఉన్నవాడికి పెట్టు. అపరిమితమైన వాటికి ఆశలకి వెళ్ళిపోయి అలాగ పడిపోవడం వల్ల నీకు ఉపయోగం ఏముంది? హల్లెలూయా. లగ్జరీ లగ్జరీ లగ్జరీ. ఇప్పుడు ప్రతి నెల ఒక 10 కోట్లు వస్తుంది అనుకోండి నాకు. నేను పడుకునే మంచం 6 అడుగులే ఉంటుందా, 60 అడుగులు ఉంటుందా? మరి కదా. ఇంకా అది ఊగడానికి, కింద మీద అవడానికి, జంపింగ్లు అవ్వడానికి ఇంకేదైనా సెట్టింగ్ మంచి క్వాలిటీ అయితే తెప్పించుకుంటాను, అంతవరకే కదా. లగ్జరీ లగ్జరీ అనేది దేవుని వాక్యానికి విరుద్ధం. ఎందుకు విరుద్ధం అని నేను చెప్తున్నాను తెలుసా? ఎందుకు విరుద్ధం అని చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు నేను ఈ పత్రిక రాసిన కొలసీలకు రాసిన ఈ పత్రికలో, ఈ పత్రిక రాసిన దైవజనుడైన అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అనేక మార్లు నేను కొట్టబడ్డాను. యూదుల చేత 5 సార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, కొరడా దెబ్బలు. 3 కొరడా దెబ్బలు, 3 కొట్టబడ్డాను, రాళ్ళతో కొట్టబడ్డాను, దిగంబరణ అయిపోయాను. అవన్నీ మీరు చదవండి ఒకసారి, చదవండి ఒకసారి. ఇందులో ఉందా? ఒకసారి చదవండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుండి చదవండి ఒకసారి, చక్కగా చదవండి. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడినే. వెర్రి వాని వలె మాట్లాడుచున్నను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును. అక్కడ నేను జాగ్రత్తగా చదవండి. మరి విశేషముగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములతోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, ఒక నిమిషం ఆపదలలోనూ అంటే అది మీరు ఏదో ఒక యాక్సిడెంటో, ఇన్సిడెంటో, ఒక ప్రమాదాలు ఆయన రాసిన మాట అది కాదు. అక్కడ పైన ఉన్నవి ఆయన ఓడలో అయినప్పుడు ఓడ బద్దలైపోవడం ఒకసారి జరిగింది, భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు ఇలాంటి జరిగింది. అక్కడ 26వ వచనం చదవాలి అందరూ. 26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైనా. ఒకసారి చూడండి నన్ను, దొంగల వలన ఆపదనేటి? దొంగ వచ్చి దోచుకుంటాడు, యాక్సిడెంట్ చేయడు కదా. దొంగనుడు ఒక వాహనమా వచ్చి గుద్దేయడానికి. ఆపద అన్న మాట ఏంటంటే వాళ్ళ వల్ల వచ్చిన శోధన, భయంకరమైన శ్రమ వాళ్ళు ఉండే, దొంగల వల్ల వచ్చిందట. తర్వాత నా స్వజనుల వలనైనా. ఎవరి వల్ల? నా సొంత జనులు ఉన్నారు, నా స్వజనుల వల్ల నాకు ఆపదలు వచ్చాయి. చూసారు అందులోనే ఉన్నారో లేదో చూసుకోండి మీరు కూడా. అన్యజనుల వలనైన ఆపదలు, వాళ్ళ సైడ్ నుండి శ్రమలో శోధనలు వచ్చాయి. పట్టణంలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను.
ఇంకెవరన్నాడో చివరన కపట సహోదరులు అట. ఈ సహోదరులు కూడా సహోదరులే. ఎటువంటి సహోదరులు అంటే కపట సహోదరులు. హల్లెలూయా. మీరు సహోదరులుగా ఉండండి, కానీ కపటమైన సహోదరులా ఉండకూడదు. ఎందుకంటే పౌలు అటువంటి పరిస్థితుల్లో వెళ్తూ రాస్తున్నాడు, కపట సహోదరుల వల్ల ఆపదల వల్ల ఉంటిని. తర్వాత ఏముంది 27, ప్రయాసతోనూ కష్టములతోనూ. చదవండి, జాగ్రత్తగా చదవండి. లగ్జరీ కాదు మనకు కావాల్సింది, అక్కడ చదవండి. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణాలు, నిద్రలేదు, ఆకలి తప్పులతోనూ, తరచుగా ఉపవాసాలు. ఈ మధ్యలో ఉపవాసాలు ఉండాలి. చలితోనూ దిగంబరత్వముతోనూ. అమ్మా ఏంటన్నట? బట్టలు లేనితనం, దిగంబరత్వం. పాస్టర్ గారు మరి దేవుడిని నమ్ముకుని మీరు సేవకు వచ్చారు కదా, మరి మీకేంటి ఇటువంటి పరిస్థితి? దిగంబరత్వం. చిచ్చి, పాస్టర్ గారు అలాగుండొచ్చా? పాస్టర్గా పరుగు తీస్తున్నాం. ఏంటి బట్టలే? సేవ చేస్తున్నావా లేకపోతే ఇంకేంటి? అసలు దేవుడు ఎన్నుకున్నాడు. ఈడెళ్ళు ఇంకోటి దగ్గర, ఆవిడెళ్ళు ఇంకొక దగ్గర, ఆవిడెళ్ళు ఇంకొకటి దగ్గర. ఏమని? ఎప్పుడు కష్టాలు, అతనికి ఎప్పుడు దెబ్బలా, ఎప్పుడు ఆయన అసలు సేవకు అసలు దేవుడు ఎన్నుకున్నాడు లేదో, లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ జరిగితే ఎందుకు? సేవకి దేవుడు కనుక పిలుచుంటే ప్రియులారా ఈ బిల్డప్ ఇవ్వాలి. అప్పుడు వీడు నిజముగా దైవజనుడు అని నువ్వు సాక్ష్యం ఇస్తావు, నువ్వు సర్టిఫికేట్ ఇస్తావు. నీ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? నీ దగ్గర ఉంచుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? హలో, ఆయనకు లేక కాదు, వింటున్నారా? ఆయనకు లేక కాదు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నేను చూడండి, నేను చిటికేసి ఇప్పుడు కనుక మీ కబురు పెడితే నా ముందుకు అన్నీ వచ్చి పడతాయి, నాకు అవసరాలన్నీ వచ్చి పడతాయి. ఇంకా మీరు ఫిలిప్పీ సంఘమైన మీరు నాకు అనేక మార్లు సహాయం చేశారు, డబ్బులు ఇచ్చారు, మీ వస్త్రాలు పంపించారు, ఆకలి దప్పులు తీర్చారు, పరిచయం నడిపించారు, బాగానే. దీనికంటే ముందు అపోస్తలుడైన పౌలు చాలా లగ్జరీగా ధనవంతుని స్థితిలో ఉన్నాడు. పౌలు అన్నీ ఉన్నాడు, తెలుసునండి. లేనాడు కాదు, అన్నీ ఉన్నా ఏమన్నాడు తెలుసా? చివరన సమస్తమును పెంటగా ఎంచుకొని నష్టము చేసుకున్నాను, నష్టముగా దాన్ని ఎంచుకున్నాను. పెంట అంట. ఏంటది? అదంతా ఏంటది? పెంట. ఏంటి? ఇంత ఆశపరుడివి, ఇంత ఇది, నీకు ఇంత జ్ఞానం ఉంది, ఇదంతా నీకు పెంట. అవును, ఇదంతా నాకు ఒక పెంటతో సమానం. నష్టం వచ్చి దానివల్ల నాకు నష్టమే, లాభం లేదన్నాడమ్మా. ఇప్పుడు ఏమన్నాడు? అనేక మార్లు ఏంటంటే దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చూడండి అక్కడ 27 చివరి లైన్లో ఏముంది? ఇంకా తర్వాత చదవండి. ఇవియుగాక సంఘములన్నిటినీ కూర్చిన చింతయు కల. ఆయన అమ్మా దయచేసి అన్నం పెడతాను, సరే చూడండి. నేను ఎవరిని గొప్ప చేయడానికో ఎవరిని తగ్గించడానికి మాటలు మీకు చెప్పట్లేదు. దేవుని వాక్యం ఎలా ఉందో దాని ప్రకారంగానే మనం జీవించాలి. దేవుని వాక్యానికి సగం తగిలించి సగం తీసేసి మనకు నచ్చిందే తీసుకొని మనకు నచ్చింది పక్కన పడేసి ఈ ధోరణి దేవుని వాక్యం ఎదుట మనం చేయకూడదు. ఒక దైవజనుడు ఆవేదన చూశారు అక్కడ. నాకేం లేదు, చిటికేస్తున్నా ముందన్నీ నిలబడతాయి, అన్ని వదులుకొని నష్టంగా ఎంచుకొని పెంటగా మార్చుకొని వీళ్ళందరూ ముందు కత్తి పట్టుకొని తిరిగి ఒక్కొక్క సంఘంలో ఉన్న ఒక్కొక్క దేవుని నమ్ముకుని అందరినీ నరికి చంపిన ఈ చేతిలో ఈరోజు శ్రమలకు అప్పగించబడ్డాయి. నిలబడి కొట్టానంటే ఇక్కడ అందరూ పారిపోతారు. అలాంటి వ్యక్తిని ఇక్కడ నిలబడి వాళ్ళ చేత కొట్టబడుతున్నాను నేను. చదివారు కదా లిస్టు.
ప్రయాసపడ్డాను, ఆకలి లేదు, ఆకలితో ఉన్నాను, దప్పికతో ఉన్నాను. దిగంబరత్వం, ఎక్కడా కూడా నాకు సమాధానంగా ఉండేది కాదు. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, దిగంబరత్వం, ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ఇవన్నీ చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయండి. హలో, నా వైపు చూడండి. ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్తుంది సంఘములను గూర్చిన చింత. అమ్మా, సంఘాన్ని గూర్చిన చింత. నీ బాధ అవతలోడు అర్థం చేసుకోకపోతే బాధపడిపోతావు. కానీ సంఘమును గూర్చిన బాధ, దైవజనుడికి ఉన్న బాధ నీకు తెలుస్తుందా? ఆ బాధలో నువ్వు ఒక గోరంతా కనీసం బాధ పంచుకుంటున్నావా? ఎలాగో పడతాడులే ఆయన, ఆయన పడతాడులే, ఆయన ఎలాగవుతాడులే. నా కోసమా సంఘం? మన కోసమా అండి? ఈరోజు దూరాభారం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుండి ప్రయాసంతో వచ్చి దేవుడి సన్నిధిలో ఉండి వాక్యాన్ని వింటున్నారు ప్రతి ఆదివారం, శుక్రవారం. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా కాదంటారని తెలుస్తున్నా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, లేవన్నా పర్వాలేదు అనుకొని దేవుని మందిరానికి వస్తున్నారే. ఇటువంటి భారం మిగిలిన వారికి ఎందుకు కలగట్లేదన్న బాధ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో శోధనలు మనకు లేవా? ఇంట్లో శ్రమ లేదా? చర్చికి వెళ్తే ఇంట్లోనే జాగ్రత్తగా వెళ్ళొచ్చి అమ్మ అని అంటున్నారా? శుక్రవారం వస్తేనో, ఆదివారం వస్తేనో అడుగు లేట్ అయితే ఇంకా భయంకరంగా మన మీద మాట్లాడతారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవుడి సన్నిధికి వస్తున్నారు. అది అంత గొప్ప విషయం. ఎందుకని? దైవజనుడు సంఘమును గూర్చిన కలిగిన చింత, ఆ చింతలో కొంతైనా నేను ఆ భాగం నేను తీసుకోవాలని వస్తున్నారు. కానీ ఇలాగ ఎంతమంది దైవజనులు ఉన్నారు, ఎంతమంది సంఘం ఉన్నారు? నేను అనేది ఇవన్నీ కాక సంఘముల గూర్చిన చింత నాకుంది. సంఘాలు కూర్చున్న చింత నాకు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును గూర్చిన చింతలో దైవజనుడు మరి ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా ఒక బాధే. తర్వాత ఏముంది? ఈ భారము దినదినమును నాకు. మీకు ఆదివారమే. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పదే. మీకు ఆదివారమే, శుక్రవారమే, ఇక్కడ రోజు సిలువే. హల్లెలూయా. తర్వాత ఎవడైనాను బలహీనుడు ఆయన, నేను బలహీనుడు అయిపోతాను. ఎవడైనా తొట్టుబడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును. చూడండి, నన్ను చూడండి ఒకసారి. ఎవడైనా బలహీనమైపోయాడా? నాకు బలహీనం వచ్చేస్తుంది, నేను బలహీన అయిపోతాను. అంటే అవతలోడు బలహీనత వేరు. ఆడు బలహీన పడిపోతున్నాడు అని తెలిసి ఎక్కడ బలహీనమైపోయి పడిపోతాడేమో అని నేను బలహీనమైపోతున్నాను. అని నేను పడిపోయినాను కాదు, అతను కూర్చున్న బాధ్యత, ఆ భారం నాలో ఎక్కువైపోతుంది. ఒకళ్ళు బలహీనమైపోతున్నారంటే అయ్యో అది ఏంటి ఇలాగ పాడైపోతున్నారు, ఇలా పడిపోతున్నారు, ఇలా బలహీనమైపోతున్నారని ఒక వేదన అది దైవజనుడికి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు బలహీనుడైపోతున్నాడు అని అంటే ఖచ్చితంగా బలహీనుడుగా నేను కూడా అయిపోతున్నాను. ఎవరైనా తొట్టిల్లిపోయారా, ఎవరైనా పడిపోయారా, జారిపోతున్నారంటే వాళ్ళు చూసి మాకు కూడా మంట వచ్చేస్తుంది. అది ఏం చేయాలి అని. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ ఆయన వచ్చాడు. మనం ఆ కొలసీ రాసిన పత్రికలోనికే మనలో వస్తే అక్కడ 3వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడంటే 2వ వచనంలో చూస్తే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొనకడి. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు చచ్చిపోయారు. ఏమైపోయారు? మీరేమైపోయారు? మరి చచ్చిపోతే
ఈ లోకంలో చచ్చిపో కదా, ఇంక లోకంలో ఉన్న వాడితో నీకేంటి సంబంధం? ఇప్పుడు క్రీస్తుతో పాటు మీరు కూడా ఏమయ్యారట? మీరు క్రీస్తుతో పాటు ఏముంది అక్కడ? చదివారా? మీ జీవం క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడింది. మీరు క్రీస్తుతో పాటు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయనతో పాటు మీరు కూడా సింహాసనం మందు కూర్చుండబెట్టబడాలని. లోకంలో మీరు మృతులైపోయారు, మీ జీవం ఇప్పుడు పరలోకమందు దేవుని ఎదుట దాచబడింది. అంటే నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని ఆయన దాచుంచాడు. పైన ఉన్న వాటిపైన నువ్వు మనసు పెట్టుకోకుండా భూ సంబంధమైన వాటిపైన ఎక్కువ మనసు పెట్టి లగ్జీరియస్గా బతకాలని, హాయిగా బతకాలని చెప్తున్నాను. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండి నిన్ను దేవుడు మహింపరుస్తాను అనుకుంటే నిన్ను దేవుడు అక్కడి నుండి కదిలించకపోతున్నాడు. నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేరుస్తానంటే దేవుడు మహిమపరచబడడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జయించాల్సిన చాలా ఉంది, మనం జయించాల్సినవి చాలా ఉన్నాయి. ఒక జయం లేదు మనకి, ఇంకా ఒక విజయం రాలేదు ఇంకా దేంట్లోనూ. లోతు అబ్రహామును విడిచి అతను సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఉంటే నాకు నీ గొడవలు వచ్చేతనే ఆడికి పోతానని. లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుసు కదా. ఆ పట్టణము, అక్కడ ఉన్న పాపము, అక్కడ ఉన్న దరిద్రం ఇంకెక్కడా లేదు. నేను అక్కడికి వెళ్ళిపోతా ఎందుకో తెలిసినా అక్కడ పచ్చికలా కనబడుతుందని అక్కడికి పోయాడు. అబ్రహాం వద్దురా నాయన, వద్దురా బాబు, ఇక్కడ ఉంటే ఒక నాయకత్వం ఉంటుంది, ఒక నడిపింపు ఉంటుంది, అందులో ఉండరా నాయన అంటే నేను అక్కడికి ఏగిపోతాను అన్నాడు. చివరికేంటి తెలుసా? ఇక్కడ ఉంటే కనీసం లోతు బతుకును, కనీసం వాళ్ళ పిల్లలైనా శుభ్రంగా బతుకును, ఇద్దరు ఆడపిల్లలు. అక్కడ పోయాడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు దరిద్రమైన పని చేశారు. నీ స్వచిత్తం వల్ల ఎంత నష్టం వస్తుందో చూడు. మన స్వచిత్తం చేసి చాలా నష్టపోయాం. దయచేసి స్వచిత్తాన్ని మీద ఆధారపడకండి. నేను మరలా చెప్తున్నాను, మీకు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, ఇలాంటి నా దగ్గర రాకపోయినా నాకు నష్టం లేదు, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, స్వచిత్తం మాత్రం చేయకండి. మరి ఎలా తెలుస్తుంది సార్ దేవుని చిత్తం? నాకు నడిపింపులో ఉండు, నడిపింపులో ఉండడానికి ఇష్టం ఉండదు, నడిపింపులో బతకడానికి ఇష్టం ఉండదు. ఆ ఇల్లు టాప్ ఓపెన్ చేసి దేవుడు అన్ని కింద పడిచేయాలంటే ఎలా పడిచేస్తాడు? హల్లెలూయా. అబ్రహాము ఇంట 318 మంది సేవకులు, పనివారు ఎంతోమంది ఉన్నారు. పిల్ల జల్ల మిత్తం అందరూ ఇవన్నీ కలిపితే చాలామంది. ఇవన్నీ అబ్రహాము గుడారములోనే ఉన్నారు. అక్కడికి వెళ్తే నీకు బిల్డింగ్ ఉందని, అక్కడికి వెళ్తే నాకు స్లాబ్ ఇల్లు ఉందని, అక్కడ నాకు వెళ్ళిపోతే ఆ పచ్చిక ఉన్నదని, అక్కడ ఉంటే లగ్జరీగా ఉండొచ్చని ఆ ఉద్దేశంతో పోయాడు లోతు. భయంకరమైన పాపం. ఇంకా అటువంటి పాప నా దేశ భూమి మీద ఇంకెక్కడ ఉండవు, అంత దారుణంగా. ఎప్పుడు తింటూ తాగుతూ భయంకరమైన చేష్టలు, వికృత కామాతురత, భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాడు. పెళ్ళిడు వచ్చిన ఆడపిల్లలు ఇద్దరికి అల్లుడిని చూసి పెట్టుకొని పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నాడు. ఈలోపు
మొత్తం వీళ్ళందరూ పాపాలు ఎక్కువైపోయినాయి. దేవుడు వచ్చాడు, ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేశాడు. అమ్మా వెనక్కి తిరిగి చూడకండిరా, వెళ్ళిపోండిరా శుభ్రంగా అన్నాడు. అంతే, వెళ్ళిపోయిన తినగ వెళ్ళిపోవచ్చు కదా. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగిన మనుక్షణం ఉప్పు స్తంభం అయిపోతారు, జాగ్రత్త అని చెప్పి మరి చెప్పాడు దేవుడు. వెళ్ళింది, వెళ్ళారు వెనక్కి వెళ్ళిపోయి, మనసు వెనక్కే ఉంది. నీకేం చెప్పాడు దేవుడు? నువ్వు రక్షించబడినట్లుగా ఈ కొండ ఎక్కి పారిపోనాడు. అయ్యా, ఈ కొండ ఎక్కి పారిపోవుట నాకు కష్టము. ఈ ఊరిలోకి ఇలాగా పక్క ఊరు కనిపిస్తుంది, ఆ ఊర్లో అలాగా తిన్నగా వెళ్ళిపోతాం అయ్యా అని అన్నారు. నాయనా ఈ కొండ ఎక్కిరా అని అన్నాడు దేవుడు అక్కడ. మీరు రక్షించబడినట్లు ఈ కొండ ఎక్కి వెళ్ళిపోమన్నాడు. కొండ కదా, ఎక్కాలి కదా, కాస్త కాళ్ళు నొప్పులు వస్తాయి కదా. ఏటమ్మా ఇలా ఎక్కిచ్చేస్తున్నాడు అని నువ్వు దేవుడి మీద పడిపోతావు కదా. క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. మీరు నన్ను ఏమనుకున్నాను పర్వాలేదు, కానీ దేవుని వాక్యాన్ని దేవుడు నాకు చెప్పినట్టు మీకు చెప్పి ముగిస్తాను. మీరు రక్షించబడినట్లు కొండ ఎక్కి వెళ్ళిపోండి అని దేవుడు అక్కడ లోతుతో చెప్పాడు ఆదికాండంలో. ఆ లోతు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా మనవి ఆలకించు, నా మొర ఆలకించు. ఈ కొండ ఎక్కి వెళ్ళుటకు నాకు చాలా కష్టము, ప్రయాసం. కష్టపడద్దు. ఆత్మీయ జీవితంలో నేను రక్షించబడ్డానికి ఆ పరలోక సంబంధమైన వాటిపైన ఆశ పెట్టుకొని దాని కొరకు ప్రయాణం చేయాలన్న వాటిపైన నువ్వు ఏంటది ప్రయాస, కష్టం పడద్దు అని నీకు సింపుల్గా షార్ట్కట్లు వచ్చేయాలి. బైబిల్లో షార్ట్కట్లు లేవు. షార్ట్కట్లు వచ్చిన వాళ్ళందరూ షార్ట్కట్లు పోయారు. ఇదిగో ఆ కనబడుతున్న పురం ఉందే, ఆ ఊరిలో పడి వెళ్ళిపోతామన్నా. దేవుడు నాయన నా మాటిండ్రా ఎలాగో వెళ్ళిపోయామ్మా అని అల్లా. ఈ విషయం అంది నీ మనవి ఆలకించి తని పో అన్నాడు. అంతే. నీ కర్మ, నువ్వు వెళ్ళిపోతానంటే నీ కర్మ అది. ఎవడు బ్రతిమలాడ్డావు పో అవతలగా అన్నాడు. అంతే, వెళ్ళిపో, నీ ఇష్టమే, నేనేం చేయలేను. కానీ వెనక్కి తిరిగావో ఉప్పు అయిపోతాను అన్నాడు. అంతే. అర్థమైందా మీకు? ఇటు ఎందుకో వెళ్తే ఉప్పు స్తంభం అయిపోతాన్నాడో తెలుసా? భయాన్ని పెట్టాడు. ఎందుకంటే ఈ ఊరిలో గుండా వెళ్తే నీకు వెనక్కి తిరగాలనిపిస్తుంది. ఈ ఊరిలో గుండా వెళితే నాకు వెనకున్న వాటిపైన చూడాలనిపిస్తుంది, భూ సంబంధమైన వాటిపైన చూడాలనిపిస్తుంది, వెనకున్న నా పాత వాటిపైన చూడాలనిపిస్తుంది. వదిలొచ్చేసిన ఎంజాయ్మెంట్లు, వదిలొచ్చేసిన అలవాట్లు, వదిలొచ్చేసిన వాటిపైన మనసు అలా మల్లుతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నావంటే నువ్వు అక్కడే ఉప్పు స్తంభం అయిపోతావు తప్ప ముందుకి వెళ్ళావు, వెనక్కి వెళ్ళావు. నీ కర్మ. కొండ నేను కొండ ఎక్కమని అన్నాడు కదా. ఒకవేళ కొండే కనుక ఎక్కుంటే ఆ కొండ మీద ఆచి తూచి వెళ్ళాలన్న మనసే ఉంటుంది తప్ప ఇంక వెనక తిరిగిదామంటే దబేలం కింద పడుతుంది. అందుకని అన్నాడు, రే మీ కుటుంబం రక్షించబడాలంటే కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోండి అన్నాడు. కొండ దాటి వెళ్ళిపోతే నువ్వు వెనక్కి తిరిగినా నీకు ఆ పట్టణం కనబడదు. అది నాశనం అయిపోవడం కూడా నీకు చూడకూడదు, పో అవతలకి అన్నాడు. అంతే కదమ్మా. కొండ ఎదురుగా ఉందనుకో, కొండ దాటి అవతలకి వెళ్ళిపోతే నీకు ఇంకేం కనిపిస్తుంది? వెనక్కి తిరిగితే నీకు అది వెనకాతలు రా 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 అని పిలిస్తే కదా నీకు వస్తుంది ఆశ. అది రాకుండా ఉండాలంటే నువ్వు కొండకి వెళ్ళిపో. ఇప్పుడు ఊర్లో నుండి వెళ్ళిపో. వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు కూతుర్లు లోతుతో పాపం చేసి అతన్ని మత్తుని చేసి ద్రాక్షారసం పట్టించే మత్తుడైపోయేలా చేసి పాపం చేశారు. ఇప్పటికి శపించబడ్డది ఆ వంశాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్వచిత్తం మనకు నాశనం. దేవుని చిత్తం నేను చేసేస్తానంటే దేవునికి ఎక్కడ చెప్తాడు? నడిపింపులో ఉండాలి. ఈ అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమాయకులా, పనికి పనులోలా? నీకు ఒక్కడికే తెలుసా? ఇంకెవడికి తెలీదా? హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటో నీకు తెలియకపోయినా నష్టం లేదు.
నేను మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం ఏంటో నీకు తెలియకపోయినా నష్టం లేదు, కానీ ఒక నడిపింపు కింద ఉన్నావంటే నీకు దేవుని చిత్తం అర్థం కాకపోయినా దైవజనులు లేకపోతే సంఘము ఆ గుడారంలో దేవుని మహిమ ఉంటుంది కనుక ఆ నడిపింపులో నువ్వు ఉంటే, ఆ నడిపింపు తగ్గ నువ్వు నడిస్తే సేఫ్గా ఉంటావు. స్వచిత్తం చేసి నాశనం అయిపోయి కంటే ఆ పని చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, మీరు చచ్చిపోయారు, ఈ లోకంలో చచ్చిపోయారు, క్రీస్తుతో కూడా మీ జీవం దాచబడింది. నేను బ్రతుకుతున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని పాటలు పాడేస్తున్నాం కదా. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నప్పుడు క్రీస్తు కోరుకునేది లోకాన్నా? క్రీస్తు లోకాన్ని కోరుకున్నాడా చెప్పండి? లోకము నుండి మిమ్మల్ని వేరు చేయాలనుకున్నాడు ఆయన. అవసరమైతే లోకాన్ని నీకు శత్రువుగా పెడతాడు తప్ప లోకాన్ని నీకు మిత్రుగా పెట్టడు. ఎవడికి క్రీస్తు అర్థం కాదు, క్రైస్తవం అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు, ప్రతి ఓడే మాట్లాడేవాడే. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుని దేవుడు నిరాకరించాడు. సౌలుని దేవుడు నిరాకరించాడు. ఆడి చేతనే శక్కుని గంటల్ని చిల్లంగి వల్ల అందరినీ ఎలగొట్టించాడు. చెప్పే వాళ్ళు అందరినీ దేవుడు మాట్లాడడం మానేశాడు. ఇంకా నిరాకరించాడు. ఇంకా ఆడితే నేనే మాట్లాడనేసి వదిలేశాడు. దేవుడు మాట్లాడలేదు, ప్రవక్తలకు దేవుడు ఏడు చెప్పట్లేదు, సౌలు గురించి ఏం చేయలేదు చెప్పట్లేదు. ఆడికి అవతల యుద్ధాలు ఇవన్నీ ఉంటున్నాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన ఏమంటారు ఆ మౌనం అనేది భరిస్తున్నాడు సౌలు. సమూయేలు లేడు, సమూయేలు చనిపోయాడు. సౌలు బతికేంట? సౌలు బతికేంటి? సౌలు ఎక్కడ పరిగెత్తాడు తెలుసా? కర్ణపిశాచి దగ్గర బయలుదేరాడు. అంటే మన భాష చెప్పాలంటే దేవుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ కర్ణపిశాచులు అంట. కర్ణపిశాచి అని అంటే ఒక పిశాచి వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది, అది చెప్తుంది అన్నీ. దాన్ని బట్టి చెప్తారు, ఓహో అక్కడికి వెళ్తే తెలగైపోయింది, ఇక్కడికి వెళ్తే తొలగైపోయింది, నీకు మోహం అయిపోయింది. అక్కడ ఇదైంది, అక్కడికి వెళ్తే ఎలాగైంది, గొప్ప శక్తి మంత్రి తల్లి, నీ మోహం తల్లి. కన్న పిశాచి అది, సైతానా అని. సైతాన పనులు మానేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడలేదు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో ఏడు. ఆయన నీ గురించి ఏం చెప్పాలనుకున్నా ఆయన గురించి కనిపెట్టు, ఓపికతోండు, చెప్పేవారు అలాగే. వాళ్ళు అక్కడ ఆ ప్రవక్త వస్తున్నాడట, ఈ ప్రవక్త వస్తున్నాడట, వాళ్ళు అక్కడ ఆయన ఉన్నాడట, లీడ్ చెప్తాడట, నీతో దేవుడు మాట్లాడలేదంటే అది నీకు తెలుసు అని అక్కడికి వెళ్ళిపోతే ఎవడో తల మీద చేసి ఓ అంటే అమ్మయ్య అనుకుంటే వీడు వచ్చేస్తారు. హల్లెలూయా. సౌలు అదే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, అమ్మా మారువేషాలు వెళ్ళి ముసుగులు వెళ్ళి నాకు ఒక వ్యక్తిని పాతాళం నుండి తీస్తావా అని. ఒరే బాబు నువ్వు ఎవరో కానీ చాలా రిస్క్ చేయిస్తున్నావు నా చేత, ఎవరో పేరు చెప్పాను, సమూయేలు కావాలన్నది అంతే. దాని గుండెకి ఒకసారి గుండె అయిపోయింది. అమ్మ బాబు సమూయేలునా, నువ్వు సమూయేలు అడుగుతున్నావు, నువ్వు ఎవడే బాబు, నువ్వు సమూయేలు తీసుకురా నాయన అన్నా. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అన్నాడు. వచ్చాడు పాతాళండి ఆత్మ పైకి వచ్చి, సౌలు దేవునికి వ్యతిరేకంగా నువ్వు అయిపోయావు కాబట్టి నువ్వు ఎలాగైనా నువ్వు మళ్ళీ రేపటికల్లా నువ్వు ఇక్కడ అవుతావు నాతో పాటు అన్నాడు. సౌలు ఎక్కడి నుండి వచ్చాడు, సమూయేలు ఎక్కడి నుండి వచ్చాడు? పాతాళం నుండి పైకి వచ్చిన తర్వాత ఆత్మ వచ్చినప్పుడు, సౌలు ఏ చిల్లంగి వారిని, ఏ సోది వారిని నువ్వు దేవుడి ద్వారా వెళ్ళగొట్టావో మళ్ళా నువ్వు అక్కడికి వచ్చి ఆశ్రయం అడుగుతున్నావు. దేనిని వద్దన్నావో దాన్ని మళ్ళీ కోరుకున్నావు.
గాడిదలు పోతే ఎత్తుక్కోలేని తిక్కుమన్నోడివి నిన్ను తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు, ఇశ్రాయేలుకి రాజుని చేశాడు. దాన్ని నిలుపుకోలేక దొరికిందమ్మా ఇదే కుర్చీ అని చెప్పి ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అన్యాయంతో అధికారంతో ఏదైనా చేసిన చెల్లిపోతాను కొంచెం జీవించావు. అన్నిటినీ చంపి తిరిగి రారా అని చెప్తే అక్కడికి వెళ్ళి కొన్ని గొర్రెల్ని మేకల్ని కొన్నింటిని ఆ పక్కన పెట్టి సైడ్ చేసుకొని సైడ్ ఇన్కమ్ మెయింటైన్ చేసావు. జాగ్రత్త, రేపుడికి నువ్వు ఎక్కడ ఉంటావు. నెక్స్ట్ రోజు యుద్ధంలో ఆనంతలు ఆడే కత్తి మీద పడి సౌలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చీ అనిపించి ఇశ్రాయేలుకు రాజుగా చేసిన నీవు ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చచ్చే దౌర్భాగ్యుడు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పైన ఉన్న వాటినే మీరు నోరు తెరిచి చెప్పండి. అక్కడ ఏముంది? పైనున్న వాటిని ఇంకోటి కూడా ఉంది, పైనున్న వాటి మీదనే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొనకుడి. పదవచనం చదవండి ఒకసారి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే డైవర్స్ తీసుకొని జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమన్నాడంటే ప్రాచీన స్వభావము దాని క్రియలతో మీరు ఏం చేశారంటే డైవర్స్ తీసుకున్నారు. ఒకసారి ఆ విడాకులు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళా వెళ్తావా అక్కడ అన్నాడు దాన్ని. ఇప్పుడు మీరు ఏ స్వభావం తీసుకున్నారు? నవీన స్వభావం. ఎవరిది చెప్పండి, ఎవరిది? క్రీస్తు స్వభావం. ఆ స్వభావాన్ని ధరించుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలి అని కోరుకుంటాడంటే 12వ వచనం చదువు ముగించుకుందాం. కాగా పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అక్కడ హోల్డ్ ఆన్ అక్కడ దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారో, నేను దేవుని చేత ఏర్పరచబడ్డానండి అని అంటే దానికి తగ్గ బుద్ధి నీలో ఉండాలి. దేవుని చేత నిన్ను ఎందుకు చేయబడ్డాను, ఐఎమ్ అపాయింటెడ్ అని మాట్లాడాలని అంటే నువ్వు ఏర్పరచబడిన వాడి బిహేవియర్ ఎలాగుంటుందో, ఏర్పరచబడిన వారి స్పందన ఎలాగుంటుందో, ఏర్పరచబడిన వారి యొక్క మాట ఎలాగుంటుందో అలా ఉండాలి. చెప్పేదేమో ఏర్పరచబడిన వంశం అని, మాట్లాడేదేమో బానిస బతుకుల్లో మాట్లాడతారు చూసారా, అలాంటి మాట. మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు కదా. ఏర్పరచబడిన వారు దానికి ఆమేనని అలాగే అంటారు. ఏర్పాటు చేయబడ్డామని చెప్పి భూ సంబంధమైన వాటిని వెతికే వాడు ఏమంటాడంటే మనుషులకే అసాధ్యమైనప్పుడు దేవుడే చేస్తాడులే ఏదో అంటారు. కానీ సంకోచం, నువ్వు దేవుని దూషిస్తున్నట్టే లెక్క. హల్లెలూయా. రెండోది, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు. అంటే పరిశుద్ధులు ఉన్నారు మనకంటే ముందు, వాళ్ళకి తగినట్లు బతకండి. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ మాదిరి చూడండి, వాళ్ళ మాదిరి చూడండి. కొందరు అంటారు దేవుడు నమ్ముకోవడం మీరు మీ పాస్టర్లు ఉన్నారే, మీ సంఘాలు ఉన్నాయే, మీ క్రైస్తవులు ఉన్నారే, చిలాటాలు అలా. ఒరే యేసు ప్రభు నమ్ముకోవడానికి వీళ్ళందరూ అవడరా నీకు రావాల్సిందే.
యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఇలా బతుకుతారా, ఇలా ఉంటారా? నువ్వు బతికి చూపించు. ఇలా ఉంటారా అన్నమాట, ఇలా ఉండరనే కదా నీ అర్థం. ఇలా ఉంటారు అని, ఇలా ఉండకూడదు అని నువ్వు అంటున్నావంటే ఇలా ఉండేలాగా నువ్వు ప్రవర్తించు. ప్రభు దగ్గరికి వచ్చి మోసపోకుడే దేవుడు వెక్కిరించబడడు అని బైబిల్లో ఉంది. నువ్వు ఎక్కిరించేస్తే అంటే అని ఫేస్ పెట్టాడు దేవుడు. అర్రే నన్ను మోసం చేస్తారే, అర్రే ఎక్కిరించారే, నేను ఎలా బొట్లు పడిపోయినేంటి అని దేవుడు అనుకోడు. అలాంటి పరిస్థితి దేవుడికి ఎప్పుడు రాదు, ఆయనకి అన్నీ తెలుసు. పరిశుద్ధులకు తగినట్లుగా మీరు జీవించండి. నేను అవడికి చెప్పవసరం లేదు, నాకు నచ్చినట్టు జీవిస్తానంటే నీ కర్మ. దేవుని వాక్యాన్ని నువ్వు నిరర్ధకం చేస్తున్నావు అని అర్థం. అక్కడ ఏముంది? నా మాటలే చెప్తున్నానమ్మా, నా మాటలే చెప్తున్నానా? వింటున్నారా? నా మాటలేనా నేను చెప్తుంది? ఓ నాయనో మైమరాజ్ పాస్టర్ గారు ఇలా అన్నాడని చెప్పి బోర్డు వేసి న్యూస్ వేసి బ్రేకింగ్ న్యూస్ వేసేస్తారేమో. 12వ వచనంలో ఇలా ఉందని చెప్పండి. పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. అంటే దీని నుంచి ఆ హెబ్రీయుల పత్రిక వెళ్ళాలి. నేను ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. హెబ్రీయులు రాసిన పత్రికలో పరిశుద్ధులైన వారి గురించి జాబితా మొత్తం ఉంది 11వ అధ్యాయంలో. అవన్నీ చదువుకున్న తర్వాత ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘము వలె ఆవరించి ఉండగా మనం ఇంకా విశ్వాసమును పరిపూర్ణం చేసుకోవాలని చెప్పేసి అంటాడు. చూడండి, గమనించండి, చూడండి, ముగిస్తున్నాను. పరిశుద్ధులకి తగినట్లుగా మనము అబ్రహాం ఎలా జీవించాడు, నువ్వు మనం అలా జీవించాలని నీకు రోషం కలగలేదా? కలిగించుకో, లేకపోతే వదిలేసి వెళ్ళిపో, నష్టమేం లేదు. మోషే ఎలా జీవించాడు, అలా జీవించాలని ఫిక్స్ అవ్వు. ఎస్తేర్ ఎలా జీవించింది, అలా జీవించడానికి ఇష్టపడు. దెబోరా ఎలా జీవించింది, అలా జీవించడానికి ఇష్టపడు. అలాగే మార్చుకో. అమ్మా నా వల్ల కాదండి, మార్చుకోవాలంతే. ఏది దానంతటా అది మారదో, నువ్వు మారిస్తేనే తప్ప. నువ్వు మార్చేదాకా ఏది మారడానికి ఇష్టపడదు. వాడు పాడుతాడు, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేను రాను. ఎందుకు రాను? ముందు నువ్వు రా. నువ్వు అక్కడెక్కడో నిలబడి నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అంటే నువ్వు ముందు దేవుడి దగ్గరికి రా. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వద్దును అన్నాడు. నువ్వు దేవుడివేనా? నేను రాకపోతే నువ్వు రావచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ ఒక విధానం ఉంది. పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలి. అమ్మా దయచేసి వినండి. క్రైస్తవులైన మనము స్వతంత్రములోకి వచ్చాము కరెక్టే, కానీ విచ్చలవిడితనం అనేది లేదు. క్రైస్తవ్యములో స్వాతంత్రం ఉన్నది, కానీ విచ్చలవిడితనం అనేది లేదు. స్వాతంత్రం ఉన్నది, కానీ పరిశుద్ధులకు తగినట్లే జీవించాలి. పరిశుద్ధులు అనే వాళ్ళు ఇలా బ్రతకాలని కొన్ని నామ్స్, కొన్ని పట్టింపులనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా నువ్వు బతకాలి. గంటకో పూట, గంటకో రకము, పూటకో రకము, సీజన్కో రకంగా నీ బోధ మార్చేస్తావు, నీ విధానం మార్చేస్తావు, నీ భక్తి మార్చేస్తావు, నీ మాటలు మార్చేస్తావు. రాజీ పడిపోయిన భక్తి, రాజీ పడిపోయిన బోధలో, రాజీ పడిపోయిన ప్రసంగాలు, రాజీ పడిపోయిన పాటలు, రాజీ పడిపోయిన ఆరాధన. ఒక సేవ చేసినా, పరిచయం చేసినా, భక్తి చేసినా, దేవుడి సన్నిధిలో ఒక విశ్వాసగా బతకాలన్నా దానికి ఒక సిగ్గు అనేది ఉండాలి. మనం కరెక్ట్గా బతకాలి. హల్లెలూయా. పరిశుద్ధులకు తగినట్లే బతకాలి. వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు నుంచి ఎదురేసాడు ఇక్కడ. వాళ్ళ మనం బతకాలి. వాళ్ళ మనం బతకపోతే వేస్ట్. సాక్షి సమూహం అన్నాడు మన చుట్టూ ఉందంట. ఏబేలు ఎలా జీవించాడు, దావీదు ఎలా జీవించాడు, మోషే ఎలా జీవించాడు.
పరిశుద్ధులు ఏ రీతిగా జీవించి వారు పరిచర్యను కడముట్టించి వారి విశ్రాంతిలో ఉన్నారో నువ్వు కూడా ఆ పరిశుద్ధులకు తగినట్టే జీవించాలి అంటున్నాడు. మీరు జాలిగల మనస్సు. ఏ మనసు? ఫస్ట్ టుస్ అన్నదండి పాస్టర్ గారు. జాలిగల ఉందా? ఏమన్నా తెలియదు, అడుగుతాను. ఉందా? జాలిగల మనస్సు. అందులో మర్మాలు ఏమి లేరు బాబు, మర్మాలు ఏమి ఉన్నాయి అందులో. మీరు ఏ మనసు కలిగి ఉండాలట? భూ సంబంధమైన మనసు కాదు సార్. ఏ మనసు? జాలిగల మనస్సు. ఏ మనసు? జాలిగల మనస్సు. తర్వాత అబ్బాబాబా ఏంటది? జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. తోటి విశ్వాసి పట్ల నీకు జాలి ఉండదు. కొంతమంది మేము నేను చూశాను, నేను చిన్నప్పటి నుండి చూశాను. మనిషిని మీకు ఇలా కనపడతాను కానీ ఎన్నో చూసాం. చాలామందిని చూసాం, క్షుణ్ణంగా పరిశీలించిన చాలా ఉన్నాయి. ఒక విశ్వాసం ఏమండి సిస్టర్ గారు ఇదండి పరిస్థితి, ఇలాగ అయిపోయింది నా పది, అయ్యయ్యో పేద చేస్తాంలేమ్మా అని చెప్పేసి ఈ వారం ఆదివారం అయిపోయిన వారం మధ్యలో నువ్వు ఆ విశ్వాసంలోని ఎవరో ఒకరు కొంపకెళ్ళి దీని ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాగట అలాగట అలాగైపోయిందట, వీళ్ళంతా ఒక స్క్రిప్ట్ వేసేస్తారు, ఒక స్కిట్ వేసేస్తారు మొత్తం అంతా. ఆవిడ వచ్చి నీకు బాధ ఎందుకు చెప్పుకుందే? నువ్వు ప్రార్థన చేస్తావని, ప్రార్థన పర్ర వాళ్ళని సంఘంలో ఓ ప్రభువా అంటామని నీ దగ్గరికి వచ్చి చెప్తే నువ్వేంటి చేస్తున్నావు? ఆడికి ఈడికి ఆలిడికి వీళ్ళింటికి వెళ్ళి ఊదు. అది ఒక క్రైస్తవురాలుగా విశ్వాసులుగా బతికేనది? చెప్పండి, బతికేనది? సేవకుడికి చెప్పుకుంటారు కొంతమంది, ఓకే నేను చూసాను, అది కూడా చూసాను. ఈ నెక్స్ట్ ఆదివారం నుంచి వాళ్ళు ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది చూడండి. కష్టమో బాధో వారి బలహీనతో ఏదో చెప్పుకుంటూ ప్రార్థన చేసి ఎవరికి చెప్పకుండా దాని విషయంలో కొద్ది సలహా ఇచ్చి ప్రార్థన చేయాలని నువ్వు సేవకుడు అన్నాడు. ఇక నెక్స్ట్ ఆదివారం నాకు వాక్యం ప్రసంగం దొరికేసింది, ఏసు రక్తం వేసామనుకో ఇంక మొదలెడతాడు. ఇక మహిమ గల స్థానంలో దేవుడు నిలబెట్టింది దేనికి? మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడతామని కాదు, వాళ్ళ బలహీనతలు ఎరిగి వాళ్ళ మీద ప్రసంగాలు రాసుకుంటామని కాదు. దేవుని వాక్యం వాడిగల ఖడ్గం, రెండంచుల వాడిగల ఖడ్గం కంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఈరోజు ఎన్ని పులిపిట్ల నుండి విడుదలవుతున్న ప్రసంగాలు ఎంతమంది హృదయాలను కోస్తుంది. ఎక్కడి వరకు మీకు అర్థమైంది? ఆ తర్వాత వచ్చిన ఒకటి ఉంది, అది ఎముకల లోతులలోనికి వెళ్ళి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందట మూలుగుల్లో. ఇప్పుడు చెప్పండి, విడుదలవుతున్న ఎన్ని మెసేజ్లు కోసుకుంటూ వెళ్తుంది కానీ గాయంగానే ఉంచుతుందా? మూలుగుల్లో ఆరోగ్యాన్ని కలిగిస్తుందా? తేల్చుకో. ఆరోగ్యకరమైన బోధ నీకు ఎక్కడ దొరకదో. దురద చెవులు కలిగి ఆ పిట్ట కదా, ఆ పిట్ట ఈ రోజున వచ్చినది, ఆ కాకి ఆ రోజు ఎగిరినది, ఈ చెప్తే చెవు కోసేసుకుంటా. టైమే తెలియలేదండి పాస్టర్ గారు. ఏ టైం తెలియలేదు? అప్పుడు గంటన్నది టైం తెలియలేదు. పిట్ట గురించి చెప్పారు. ఏడు చెప్పారు? ఎవరిని అడిగా, ఒక పిట్ట ఉన్నది, ఒక కాకి ఉన్నది. షేమ్. ఏదో వచ్చి నీ బలహీనత నాకు చెప్పుకున్నావు, అయ్యో అమ్మా ప్రార్థన చేద్దాం, ఇలా ఉండి ఇలా చేద్దాం, ఇలా అని ధైర్యం చెప్పడం మానేసి ఇంక నెక్స్ట్ ఆదివారం నాకు పెద్ద ప్రసంగం దొరికేసింది, ప్రపంచం అంత పరిశుద్ధుడు లేడు, అంత బిల్డప్ ఇచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంక మాట్లాడు. వాళ్ళు ట్రీట్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది.
ఇది సంఘంలో సాతాను రేపుతున్న ఒక భయంకరమైన పరిస్థితి. ఏమన్నాడు? జాలిగల మనస్సు మీలందరూ ఉండాలి, దయగల మనస్సు మీలో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు దయ చూపించండి, ఒకరి పట్ల ఒకరు జాలి చూపించండి. జాలి చూపించరు, దయ చూపించరు, కనికరం ఉండదు, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండదు. కానీ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ పాడేస్తాం. వాటిని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఏం చేయాలి? ధరించుకోవాలి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. దేంతో ముగించాడు? జాలితో మొదలెట్టి క్షమాపణతో ముగించాడు. ఆయన జాలి పడ్డాడు కాబట్టి భూమి మీద నేను రక్షించడానికి వచ్చాడు. రక్షించి చివరికి శిలువ మీద ఆయన మనల్ని క్షమించే మనసు లేని ఏ క్రైస్తవుడు కూడా వాడు క్రైస్తవుడు కానేరడు. ఇది బంగారు అక్షరాలతో రాసుకోండి. హల్లెలూయా. క్రైస్తవుడికి ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైనది మొట్టమొదటిది అదే, చివరిది అదే. నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుడిని నువ్వు క్షమించు, నీ సహోదరుని పట్ల నువ్వు ఆప్యాయత చూపు. అడ్డమైన వాళ్ళందరికీ నువ్వు చూపిస్తావు, సంఘంలో ఉన్న వాళ్ళకి చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మా పాస్టర్ గారికి తమ్ముడారి ఇంటికి వెళ్తాం. నీ చెల్లి ఉందిగా, సంఘ పెట్టలే నా చెల్లెళ్ళు అన్నది, అది రావాలి. సంఘంలో పెట్టలే నా చెల్లెళ్ళు, వాళ్ళ నా సహోదరులు. రక్త సంబంధం వచ్చిన వాళ్ళ దానివల్ల వచ్చేది క్రైస్తవులకు నువ్వు వచ్చాక రక్త సంబంధం వల్ల అనేది ఏది నీది కాదు. మరి వాళ్ళందరూ వదిలేసుకుంటామంటే అయిపోయింది అది. హల్లెలూయా. సంఘంలో ఉన్నవారే నీ అక్క చెల్లెళ్ళు, వాళ్ళే నీ అన్నదమ్ములు, వారే నీ తల్లిదండ్రులు. ఈ లోకంలో మీరు తల్లినో తండ్రిలో బయలుతే అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో బంధుమిత్రులు మీరు కోల్పోతే పరలోకమందు మీకు ఇంకా ఎక్కువ అమ్మలో తండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇస్తాడండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘంలో ఉన్నవారే కదా పరలోకం వెళ్ళేది, సంఘంలోనే కదా ముందు. మరి ఒకరి కష్టంలో ఒకరు పాలు పంపులు పొందండి, ఒకరి ప్రేమలో ఒకరు ప్రేమ పంచుకోండి. ప్రభువులు తీసుకున్న తర్వాత ముగింపులో మనం అందరం పరిశుద్ధ ముద్దులతో ఒకరినొకరు గానపరుచుకుందాం అని చెప్పగానే దూరంగా ప్రెసిడెంట్ నేను ఆ సంఘంలో ఉన్న నేను చూసాలే ఇవన్నీ ఎందుకని. హల్లెలూయా. నచ్చిన వాడికి ప్రేజ్లాడు చెప్పండి, నచ్చని వాడికి చెప్పకూడదు. ఓ బాబు ఇలాంటి చిన్నప్పటి నుండి చూసాడు. మారాలి, అన్నీ మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మారాలి. కొంతమంది పాస్టర్ గారు ప్రేజ్లాడు చెప్తారు, పాస్టర్ అమ్మలకి ఆ పక్కనే తెలియదు, చెప్తుందో చెప్పదో కనబడదు. ఈ పాస్టర్ అమ్మలు వెళ్ళి కనబడతారు. అమ్మా నోరిప్పి ప్రేజ్లాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు మంచి బిడ్డలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ప్రేమించి సేవకుని సేవకురాలను ఈ సేవను కూడా పరస్పరంగా అందరూ ఒకే రీతిగా ప్రేమించే మనసు దేవుడు మన బిడ్డలందరికీ ఇవ్వడం అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ విషయాలు నేను అతిశయపడతాను. నేను చాలా వరకు బయట చూసింది
నేను అనుభవించిందే నేను మీకు చెప్పాను తప్ప మరొకటి కాదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి, అందరికీ వందనాలు చెప్పాలి. ఈ పత్రిక మీరు కొలసీ పత్రిక చదివారు కదా, ఆ ముగింపులో చూస్తే దాదాపు అధ్యాయంలో సగం వచనాలు వందనాలుగా సరిపెట్టాడు పౌలు. ఎవరో చెప్తారు, నేను చెప్తున్నాను, లోకా చెప్తున్నాడు, అదిగో మార్కు చెప్తున్నాడు, ఒనేసియం రాబోతున్నాడు, ఇక వీళ్ళందరం రాస్తున్నాం, మీకు అందరికీ వందనాలు చెప్తున్నాం అని చెప్పేసి వందనాలు చెప్తా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాలితో మొదలెట్టాడు, క్షమాపణ. పరలోకంలో ఏముంది? జాలి, ప్రేమ, సమాధానం ఉంది. పైన వాటిని వెతికండి, పైన ఏటి ఉన్నాయి? భూమి మీద అనుకున్నా ఓకే, పైన ఆకలి దప్పులు ఉన్నాయా? నిరంతరం దేవుని స్తుతి, నిరంతరం దేవుని సన్నిధిలో ఆరాధన, పరిశుద్ధులతో సహవాసం, సమాధానం, నెమ్మది, క్రీస్తు పోలిక, దేవుని ముఖదర్శనం, ఇవన్నీ ఉన్నాయి. ఏ చాలట్లేదు రా బాబు అనుకుంటే అయ్యి వదిలేసి భూమి మీద ఏం వెతికేస్తాం అనుకో. పైన వాటి మీద మనసు పెట్టుకోండి. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకొని. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, ఈ మాటలు మా వినికిల్లో దీవించి ఆశీర్వదించండి. విన్న వారందరి పట్ల నీ కృపను అధికం చేసి ప్రతి మాట మాలో జీవాన్ని కలిగించండి. పైన వాటిపైన మనస్సు పెట్టుకొని, పైన వాటిపైనే మా యొక్క అయా తండ్రి నాయన హృదయాలు ఉంచుకొని నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచి, మా బలహీనతలన్నింటినీ కడిగి వేసి, మా అపరాధములు చెరిపివేసి, నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చి, నీకు ఇష్టమైన జీవితాన్ని నీకు ఇష్టమైన విధంగా మేము మలుచుకొని నీకు ఇష్టం వచ్చే రీతిలోనే మేము జీవించే భాగ్యం దయచి. మాలో ఆయాసకరమైనది ఏదైనా నీకు అనిపిస్తున్నట్లయితే వాటిని మాలో తొలగించు ప్రభువా, మమ్మల్ని బలపరచు. ఈ మాట మా వినికిల్లో మా హృదయాలు పదిలిపరచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనందరికీ, వీక్షిస్తున్న వారందరికీ, ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్.